ఎక్కడికి వెళ్తున్నానంటే చెప్పలేదు. నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడికి వెళ్తున్నాను. మిలిటరీ మాధవరం ఎంతో మంది వీర సైనికుల్ని దేశ భద్రత కోసం దేశ సరిహద్దుల్లో ఉండడానికి ఈ మిలిటరీ మాధవరం నుంచి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆదిత్య 369. ఈరోజు మేము ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే మా కారు, బయలుదేరుతున్నాం. ఇది తాడేపల్లిగూడెం NIT. మొత్తం దీని ఆపోజిట్లోనే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. NIT నుంచి దాటగానే జగనన్న సెంటు భూములు అయితే వచ్చినాయి. దీని ఎదురుగా టిట్కో హౌసెస్ ఇంకా కన్స్ట్రక్షన్స్లో అయితే జరుగుతుంది. జగనన్న సెంటు భూములు ఈ ఏరియా వరకు అలా డెవలప్ అవుతుంది. ఫోటో స్టూడియోలు, మందుల షాపులు, టిఫిన్ బళ్ళు అన్నీ ఉన్నాయి. ఇది దాటగానే మళ్ళీ శివాలయం, శివుడు గుడి ఒకటి వస్తుంది. శివుడు గుడి దాటగానే ఇందిరమ్మ కాలనీ. ఫస్ట్ ఇందిరమ్మ కాలనీ వైఎస్ఆర్ గారు ఆయామంలో నిర్మించారు శివాలయం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇందిరమ్మ కాలనీ దగ్గర చికెన్ షాపులు, టీ షాపులు, టిఫిన్ బళ్ళు. ఇది పాత ఓల్డ్ ఇందిరమ్మ కాలనీ. ఇప్పుడైతే తక్కువ జనం ఎవరు ఉండట్లేదు, ఎవరికాళ్ళు అమ్మేసుకొని అయితే ఉంటున్నారు. ఆటో వీడు నిజమైన డ్రైవర్ అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు అంటున్నాడు. పాటలు అంటూ డ్రైవింగ్ చేస్తాడు, మహానుభావుడు. ఇలాంటి దేవుళ్ళు ఉండాలి. ఇందాక క్లారిటీగా చూపించలేదు. హాయ్ చెప్పండి డాడీ. హాయ్. ఇక మా మమ్మీ, మాకు ఒకటి అయితే మిస్ అయింది. ఇద్దరు, ఒకరైతే పెళ్ళి అయిపోయి వైజాగ్ వెళ్ళిపోయారు. ఇంకొకరైతే కాలేజీలో జాబ్ కాబట్టి పరిస్థితుల వల్ల మనం రాలేకపోయింది. మనం ఏం చేయలేం దానికి. ఇగో మన ఆ డైలాగ్ ఇది చెప్తారండి. ఇందాక అన్నాను కదా, నిజమైన ఇయర్ ఫోన్ పెట్టుకుని నిజమైన డ్రైవరు దేవుడు అని. దాని డైలాగ్ అంట. అది చెప్పండి. ఈ నిజమైన కొడుకు ముందు తండ్రిని డ్రైవింగ్ సీట్ లోంచి పక్క సీట్ లోకి గెంటేశాడు. ఇప్పుడు పక్క సీట్ లోంచి వెనక సీట్ లోకి గెంటేశాడు. ఉత్తమ కొడుకు, ఉత్తమ కొడుకు అంట. అది మా డాడీ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. అది ఒక ఆశీర్వాదం అనుకోండి, ఏం కాదు. కూడా దాటిన తర్వాత చూసారా కొబ్బరి చెట్లు, పామాయిల్ తోటలో కొబ్బరి చెట్లు అన్ని భలే ఉంది. లొకేషన్ అయితే కోకోనట్ తోట అంట. ఇది ఎవరు బాగా మోతుక్కుంటా. ఇదైతే శేషాలం తెలుగుడి. ఇది మెయిన్ షాప్ మెట్టప్పర్ కూడా బాగా ఫేమస్. అది వెనకాల వెళ్ళాలంటే పెద్ద టాస్క్. అటు తప్పుకోవడానికి ఉండదు, ఇటు తప్పుకోవడానికి ఉండదు. భలే ఉన్నాయి. ఏలాడ మటన్ చికెన్ కూడా ఉంది. పక్కన అడు సైడ్ ఇచ్చాడు మాకు మా ఊడు టాటర్ భయ్యా. బాయ్ బాయ్ అప్పారావుపేట. నెక్స్ట్ అయితే మిలిటరీ మాధవరం. ఎంతో మంది సైనికులు మిలిటరీ మాధవరం ఎంతో మంది వీర సైనికుల్ని దేశ భద్రత కోసం దేశ సరిహద్దుల్లో ఉండడానికి ఈ మిలిటరీ మాధవరం నుంచి ఎంతో మంది పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు సైనికులుగా వెళ్తున్నారు. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలోని కూడా సైనికుల్లో చేరుతారు, ఇంటికొకరు చొప్పున. అదే ఈ ఊరి ప్రత్యేకత. దేశ సేవలో మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిలిటరీ మాధవరం ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది. అందుకు మాకు గర్వకారణంగా ఉంది. జై జవాన్ జై కిసాన్. ఇవాళ అవతల వెళ్తూ సాయంత్రం చూస్తాను. నాకు సాయంత్రంకి ట్రై చేస్తాను. డ్రైవింగ్, ఫోన్ పట్టుకొని మాట్లాడటం, ఎలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుగా ఎదుగుతాం. ఇందాకేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసాడు, ఇప్పుడేమో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. ఏం చేయమంటారు సార్, చెప్పండి సార్. మీరు అలా మాట్లాడకూడదు బావా, ఒకదాని మీద ఉండడు దృష్టి. టిఫిన్ అయితే పెద్ద పెద్ద
మొత్తం అదే అక్కడైతే ఏదైనా పడుతుంది. అది చిన్న హోటల్ అయితే టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. మినీ హోటల్స్ ప్రేమతో చేస్తారు, వాళ్ళు కష్టతో చేస్తారు. ఏంటి బాబా ఏంటి బండి దగ్గర ఉన్న వాళ్ళేమో ప్రేమతో చేస్తారు టిఫిన్, హోటల్ ఉన్నారేమో కష్టతో చేస్తారు. నీకుందే ఎప్పుడైనా హోటల్కి వెళ్తే అప్పుడు వెళ్తుంది ఏంటి అన్నది. వాళ్ళేమో చిన్న బండ్ల మీద ఉండేమో ప్రేమతో చేస్తారా, వాళ్ళేమో కసితో చేస్తారా. వెళ్ళు నువ్వు హోటల్కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఈ వీడియో చూసాక. బాగా గుర్తు పెట్టుకుంటారు. రోడ్డు వెనకాల అయితే ఎదరైతే లారీ ఉంది. మామూలుగా బైక్ మీద వెళ్తే అయితే మనం మేకప్పే, కారు మీద వెళ్తాం కాబట్టి కారుకు మేకప్ అవుతుంది. ఇగో చూడండి ఎంత దుమ్ములు చెప్తున్నారు. అన్నయ్య బస్తా పడిపోతుంది అన్నయ్య. రేషన్ బియ్యం అనుకుంటా. దారి మళ్ళీ నది అటు వెళ్ళాల్సింది తాతయ్య గారు చెప్పారు. కాలాగట్టు రూట్ అంటే ఇది చూద్దాం. కాలాగట్టు ఇదేనండి. ఇదంతా మిలిటరీ మాధవరం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అందరూ బాగానే ఉంది. మాధవరం బాగు రైడింగ్ అయితే మనకి ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఇది ఎర్రకాలవ, వర్షాలు వచ్చినప్పుడల్లా దీనివల్ల ఇబ్బంది పడతారు మాధవరం గ్రామస్తులు. ఇది ఎర్రకాలవ ఇక్కడ రోడ్డు చాలా బాగుంది. అమ్మా ఎగరేసాడమ్మా, పూలు కోడ సెట్టమ్మ తల్లి. లారీ అన్న అలా వచ్చేస్తున్నాం ఏంటన్నా, అది నిడదవోలు కోడ సెట్టమ్మ తల్లి గుడి గోపురం అనమాట. లెఫ్ట్ నిడదవోలు ఇచ్చిన తర్వాత లెఫ్ట్. చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆదివారం కాబట్టి చాలామంది ఉన్నారు. బాగా కార్ పార్కింగ్ కొట్టు. కార్ పార్కింగ్ కాదు, పూజ కార్ ఎక్కడ ఎట్టదా అన్నారు. అటంగా తీసుకుని మీరు అప్పుడు ఇదిగా తీసుకుని వేసారు మనం అట్టే పెళ్ళి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆగమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన దిక్వామణ శ్రీధర వృషికేశ పద్మనా ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న యజే భూమిపాలకాః
एते सामविरोधेन ब्रह्मकर्म समारभे ओम भ्रूः पूर्णः वन्दनः वन्दवः ओम सत्यं वन्द सत्यवेण्यम् देवस्य धीमहि श्रीयोगिनः प्रचोदयात् मे भोजनं श्रीमहासिंहराज्ञेय प्रवर्तमानस्याः अद्य ब्रह्मणे द्वितीयपराजयः गातोराः कल्पे वैवस्वता मन्वन्तरेः कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे वर्तते श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृत्वे आरकेणमासे भवनवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणयामङ्कण विशेषणविशिष्टायां गोत्रजमणे गोकुलगोत्रस्यां श्रीनिवासराव नामधेयस्याः धर्मपत्नी विजयलक्ष्मी नामधेयस्याः शोभाज्योत्याः चिरञ्जीवी भार्गवी देवी नामधेयस्याः आदित्य किशोर नामधेयस्याः ఏపీ 40 డిఆర్ 28 22 వాహన నామధేయస్యాः శేఖర చైతన్య యంత్ర వాహన దేవతా ప్రతిష్ఠితం నారఘోష నివారణ ప్రతిష్ఠితం శ్రీ కులశక్తి దేవత అనుగ్రహ ప్రసాద ప్రతిష్ఠితం యంత్ర వాహన దేవతా పూజం కరిష్యే ఓం హిరణ్యవర్ణాం హరిణిం చంద్రాణిం జాతవేదో మవహం సమవహ జాతవేదో చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మవహ నారాయణ నమః యదగ్నిగుండ సంబోధాయ నమః వాసవాయ నమః భాగవత పాఠాధ్యాయ నమః గోదారాంగసంకలాయ నమః మనోరూపేక్ష గోదండాయ నమః యదగ్నిగుండ సంబోధాయ నమః గోదారాంగసంకలాయ నమః మనోరూపేక్ష గోదండాయ నమః కోటేర పండితాయ నమః అష్టమీకంఠాయ నమః అష్టమీ చంద్ర విభ్రాజాయ నమః జడికస్థల శోభితాయ నమః ముఖచంద్ర కలంకావాయ నమః గృగనాభి విశేషకాయ నమః తారాకాంతి దర్శకాయ నమః నాథాయ భరణభాసరాయ నమః స్వాతంత్ర యుగడే భూతాయ నమః భక్తరాగా శిలాదర్శాయ నమః నవవిద్రమేశాయ నమః శుద్ధ విద్యాంకురాకారాయ నమః పూలవీడికామోదాయ నమః సల్లాప మాధుర్యాయ నమః మంగళస్థిత ప్రభాపూరాయ నమః అనాకలిసాదృష్టాయ నమః స్వామేధబద్ధమాంగళ్యాయ నమః స్తోత్రలోపికంద్రాయ నమః స్వామే పూర్ణాచాలక్షరమాయ నమః సర్వాత్మాయ నమః నిర్వికల్పాయ నమః జగన్నాథాయ నమః నీలదుర్లభాయ నమః దురాచార సమన్వయ నమః సమానాధికోషితాయ నమః సర్వేశ్వరాయ నమః నిద్రేవేం మాతరం భాషయ మేకలే ఆర్ద్రామ్యకరణే మిష్టం సువర్ణాం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమవహం త్వమవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం దస్యాం శరణ్యం ప్రబోధం దాస్యాస్వానందేం ప్రధానం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. ఏ ఊరండి బండి? ఉండే పై సంగారు ఎందుకు అబ్బా లోకల్ మనకి వెళ్ళిరా చెప్తాను ఎక్కడ తీసుకురా ఇంకా ఎన్నో 5-6 ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఎవరన్నారా ఏ బంధు గారు బయట అక్కడ అలా పెట్టుకున్నా అలా పెట్టారా ఎక్కడికి ఆయన సంబంధించి లోపల ఖాళీ లోపల పెడతాను ఆయనకి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరఘోరేభ్యః సర్వేభ్యో హర 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 మహాదేవ శంభో శంకరీం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. దాన్ని కలకట్టుకోండి. హర 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 మహాదేవ పట్టుకోండి. దేవీకం శరణమహం ప్రపంచే సుతారా సీతారాధనమహం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్. యంత్ర వ్యాపారాభివృద్ధిరస్తు నారఘోష నివారణ సిద్ధిరస్తు సౌభాగ్యవతి భవ. అలాంటి మరెన్నో కంటెంట్స్ కోసం లాగ్స్ కోసం మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్.